పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు. అలాగే మల్కాజ్గిరి టికెట్ పై పార్టీలో ఎలాంటి చర్చ చేయకుండా రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని మండిపడ్డారు. అందుకే ఉద్యమ సహచరుడు ఈటెలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి లేఖలో పేర్కొన్నారు బేతి సుభాష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు. అలాగే మల్కాజ్గిరి టికెట్ పై పార్టీలో ఎలాంటి చర్చ చేయకుండా రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని మండిపడ్డారు. అందుకే ఉద్యమ సహచరుడు ఈటెలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి లేఖలో పేర్కొన్నారు బేతి సుభాష్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఉదయం బీజేపీలో చేరారు ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఆయన భార్య మాజీ కార్పొరేటర్ బేతి స్వప్నతో కలిసి ఆయన అనుచరులతోని ఈ రోజు ఉదయం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ సందర్భంగా కూడా తన అనుచరులందరితో కలిసి కిషన్ రెడ్డి ఈటల సమక్షంలో ఈ సదరు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జాయిన్ అయ్యారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేతకు రాజీనామా లేఖ కూడా పంపించారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. అలాగే మల్కాజ్గిరి టికెట్ పై పార్టీలో ఎలాంటి చర్చ చేయకుండా రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని కూడా మండిపడ్డారు. అందుకే ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ కు మద్దతు పలుకుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయన లేఖలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేతకు పంపించారు. అయితే ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి జాయిన్ అవ్వడము, ఆయనకు కూడా కొంత క్యాడర్ అక్కడ కలిగి ఉండడం కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ కి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థికి అక్కడికి ఆయన కలిసి వచ్చే అంశంగా కూడా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ లక్ష్మారెడ్డికి తాంచ్ అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ మేడ్చల్ తో పాటు బోడుప్పలు ఉప్పల్ ఏరియాతో పాటు ఇటు రామంతపురం వరకు కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో ఈ రెడ్డి కమ్యూనిటీ ఓట్లు కూడా ఇప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సైడ్ వెళ్లే విధంగా కూడా ఉండే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ పర్టికులర్ గా ఉప్పల్ మేడ్చల్ తో పాటు బోడుప్పల్ రామంతపూర్ ఏరియాస్ లో. సో ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఈటల రాజేందర్ కి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎడ్జ్ ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈయన ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా చేయడం ఏంటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది. అయితే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత ఎలాంటి చర్చలు ఎవరి నాయకులతో చేయకుండా స్థానిక నేతలను సంప్రదించకుండా డైరెక్ట్ గా డెసిషన్ తీసుకోవడము కూడా ఈయన కాస్త సుభాష్ రెడ్డి ఆయన చాలా బాధపడుతూ కూడా లేఖ రాశారు. తనను కలిసివేసిందని అసలు కన్సర్న్ ఇక్కడ లోకల్ స్థానిక నాయకులని కానీ అసలు ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఆ కొత్తగా వచ్చిన రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారని కూడా ఆయన మండిపడ్డారు. అయితే ఈయన కూడా గతంలో బేతి సుభాష్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఈటల రాజేందర్ తోని కూడా సత్సంబంధాలున్నాయి. దాదాపు 15 ఏళ్ల పాటు వీళ్ళ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కూడా ఉందని కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈటల రాజేందర్ కి మద్దతు ఇవ్వడానికే తను బీజేపీలో చేరారని కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. మొత్తానికి ఈ బీజేపీకి ఇప్పుడు ఒక అడిషనల్ గా ఒక అడ్వాంటేజ్ ఈయనకున్న క్యాడర్ కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయడంతో ఇప్పుడు మల్కాజ్గిరిలో
మరోసారి కూడా ఈటల రాజేందర్ పైచేయి సాధించబోతున్నారు అనేది కూడా ఇది ఒక సంకేతంగా భావించవచ్చు. ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా తను ఈటల రాజేందర్ కి సపోర్ట్ చేస్తానని కూడా బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. సందీప్, శ్రీచరణ్ అంటే పార్టీ నాయకులకు ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే వారందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలో కూడా మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి కూడా ఉద్యమకారులకు ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వలసలు వచ్చిన వారికి మొదటి నుంచి కూడా టికెట్లు ఇస్తూ వస్తోంది. సో ఇటీవల బీజేపీ కూడా వేరే పార్టీల నుంచి వలసలు వచ్చిన వారికి టికెట్లు ఇచ్చింది. ఇది నేచురల్ గా రెగ్యులర్ గా జరుగుతున్న ప్రాసెస్ ఇప్పుడు రాజకీయ పార్టీలలో. దానికి రాజకీయ నాయకులు పార్టీ పెద్దలు చెప్పేది ఏంటంటే మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా కూడా అక్కడ క్యాడర్ ఎవరికి స్ట్రాంగ్ ఉంటుంది దాన్ని బట్టే కూడా టికెట్ల కేటాయింపులు అనేవి జరుగుతుంటాయని కూడా తరచుగా నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా ఒక ఆస్పిరెంట్ గా ఉండే ఎలక్షన్స్ టికెట్ వస్తుందని ఈయనకి టికెట్ ఇవ్వకపోవడం కొద్దిగా నారాజ్ అయిపోయాడు. తర్వాత తనకు సంబంధించిన వ్యక్తికి మల్కాజ్గిరి టికెట్ తమ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ వస్తుందని కూడా ఆశించారు. ఆ టికెట్ రాకుండా కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం కూడా ఇప్పుడు ఆయన దానిపైన మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం గత 6 నెలలుగా చూస్తున్నాము జంపింగ్ జపాకులు ఎక్కువైపోయారు రాజకీయ పార్టీలో. ఇటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి వెళ్తున్నారు, బీఆర్ఎస్ కి వెళ్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వెళ్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తున్నారు. అది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ప్రాసెస్ లో అయిపోయింది పార్టీలు మారడము. సో తమకు ఎక్కడ అనువుగా ఉంటుంది, ఎక్కడ టికెట్ వస్తుంది, తమని నమ్ముకున్న క్యాడర్ కి న్యాయం చేయాలని కూడా నాయకులు ఆలోచిస్తున్నారు. అయితే కొన్ని పార్టీలలో మాత్రం ఇది చాలా సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కొత్తగా వేరే పార్టీలో నుంచి వలస వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడము, తాము పార్టీని నమ్ముకొని ఉండి తమకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు భంగపడము, ఇప్పుడు ఈ క్యాడర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో ఇదైతే ఇప్పుడు గడిచిన 6 నెలలుగా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ గా ఉంది ఈ పార్టీలోంచి నాయకులు మారడం అనేది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.